హాయ్ వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. ఆ గెస్ట్లు ఎవరో కాదు, సో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సంచలనం క్రియేట్ చేసిన బర్రెలక్క మీ అందరికి తెలుసు. సో తను ఎలక్షన్ తర్వాత మ్యారేజ్ చేసుకోవడం జరిగింది, అది కూడా లవ్ మ్యారేజ్ అని చెప్పి మనందరికి తెలుసు. అసలు లవ్ మ్యారేజా కాదా అనేది మనం తెలుసుకుందాం. అసలు వాళ్ళ లవ్ ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి అనేది. సో వాళ్ళు ఎవరో కాదు, బర్రెలక్క వెంకటేష్. సో ఇద్దరు మనతో పాటు ఉన్నారు. సో నమస్తే అమ్మా. నమస్తే బ్రో. అయితే ఈమె ఇన్ని భరిస్తుంది కదా, అంటే ఈమె మీద ట్రోల్స్ కానీ, సో ఇప్పుడు మనం మాట్లాడింది ఇవన్నీ అవుతున్నప్పుడు ఏమనిపిస్తుంది మనసులో? ఇప్పుడు మామూలుగా ఇన్ఫ్లుయెన్స్ అన్నప్పుడు ఆటోమేటిక్ ఏవో ఉంటాయి, ఇంకా అవి ఉండొద్దు అంటే సపోర్ట్ చేయకుండా గమ్మున ఉండాలి, సోషల్ మీడియా బంద్ చేసుకోవాలి. సో ఆ ఫోన్ ఆమెకి, ఈ ఫోన్ ఎవరిది? నాదే. ఆ ఫోన్ వెనకాల అవేంటి? ఏమన్నా ఇది చదవకుండా 150 రూపాయలు పెట్టి వేసుకొచ్చుకున్నా. కాదు, ఒకసారి ఇట్లా చూపి, కెమెరాకి చూపి. అది వెనకాల ఏ ఫోన్ అది? వివో Y100. వివో Y100 కదా. సరే ఇట్లా బ్యాగ్ చూపి. ఏంటిది అది? అది ఏందో తెలియదు కానీ వేయించుకుందంట. అది నిజంగా తెలియదు అన్న. నేను దిల్సుఖ్ నగర్కి పోయినా, అయితే ఫోన్ కింద పడుకుంటప్పుడు నెత్తికాడ పెట్టుకుని మంది ఇక్కడ పగిలింది వెనకాల. పోయి ఇది పగలకుండా ఏ కలర్ సెట్ అవుతుంది అని సెట్ అయింది, కానీ నేను ఆ రోజు హడావిడిలో చూడలేదు. ఇదేదో స్టార్ బాక్స్ కాఫీ అంట, నాకు కూడా తెలియదు. సో పెళ్లి మాత్రం అంగరంగ వైభవంగా చేసుకోరు. సో బాడీ గార్డ్స్ వచ్చారు. సో బాడీ గార్డ్స్ మీరే పెట్టుకున్నారా లేకుంటే వాళ్ళే వచ్చారా? ఎందుకు పెట్టుకున్నారు అంటే ఇప్పుడు చాలా మంది జనాలు వస్తారని ఎక్స్పెక్ట్ చేసినాం అన్న. ఇప్పుడు ఎట్లయినా ఎక్కువనే వస్తారు, కొంచెం వస్తే కొంచెం ఇబ్బంది అవుతుందేమో ఫుడ్ కాడ కానీ ఏమన్నా. పెళ్ళి అంటేనే గొడవ, సో అట్లా ఏమన్నా గొడవ ఖచ్చితంగా ఉంటది కదా గొడవ. సో కొంతమంది తాగేసి వస్తాము, ఇప్పుడు ఎవరో ఒకరు తాగేసి వస్తారు. ఇక్కడ ఊర్లలో అంటే ఖచ్చితంగా పెళ్లి గొడవలు, ఇంకా ఏమన్నా గొడవలు అయితే ఏమో తాగి ఉంటారు ఖచ్చితంగా. పెళ్ళి అంటేనే తాగు. పెళ్లికి స్పెషల్ గెస్ట్లు ఎవరు వచ్చారు? స్పెషల్ గెస్టులు అంటే ఎవరు రాలేదు. వచ్చినట్టు కదా, ఒక గ్యాంగ్ వచ్చినట్టుంది కదా. ఏమన్నా మాకైతే ఏమో మీరే చెప్పాలి. స్వాతి నాయుడు వాళ్ళు వీళ్ళు వచ్చారు కదా. వాళ్ళు ఎందుకు అవుతారు అన్న? వాళ్ళు ఎందుకు అవుతారు? వచ్చిర్రు కదా అని అడుగుతున్నా. వచ్చిర్రు. ఓకే, వచ్చిర్రు. సో మీరు ఇన్వైట్ చేసిరా? నేనేమి ఇన్వైట్ చేయలేదన్నా. ఓకే, అంటే అంటే పిలవకుండా వచ్చిర్రు అతిథులను, అయితే మీరైతే పలకరించుకున్నాము. ఓకే, సో ఏమని మాట్లాడారు వాళ్ళు వచ్చినప్పుడు? అంటే చాలా వరకు అక్కడ స్టేజ్ పైన ఏమైందంటే నార్మల్ గా కెమెరాలో దిగకుండా సెల్ఫీలు దిగుతున్నారన్న. అయితే చాలా మంది జనాలు వచ్చారు, దగ్గర 2500 3000 దగ్గర వచ్చారు. అక్కడికి మేము 2000 మెంబర్స్ దాకా ఫుడ్ వండించినాం. ఫుడ్ కూడా సరిపోకుండా జస్ట్ కలిసి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. అయితే ఫోటో కాకుండా మళ్ళీ సెల్ఫీ దిగుతారు, వీడియో చేస్తారు ఆడ. అయితే బాడీ గార్డ్స్ ఉండి మేడం లేట్ అవుతుంది, చీకటి అవుతుంది, మళ్ళీ ఆల్రెడీ మాకు 5 అవుతున్నది, ఇంకా చాలా మంది ఉన్నారు కదా, సెల్ఫీలు ఇట్లా ఏమొద్దు, జస్ట్ మేము కెమెరాలో దిగితే కావాలంటే తర్వాత వాళ్ళకి పంపిద్దులే, ఎవరన్నా ఉంటే గ్రూప్ సోషల్ మీడియాలో పెట్టేస్తారు కదా, మీరు ఎట్లా తీసుకుంటారేమోలే, సెల్ఫీలు వద్దని అన్నారు. సో వీళ్ళు వచ్చినప్పుడు కూడా అదే అన్నారంట. మరి మాకు కూడా అంత క్లారిటీగా తెలియదు అన్న. అనేసరికి ఇంకా మేము అంత దూరం నుంచి వస్తే ఫోటోలు దింపనియరా అనేసి ఇంకా ఏమో అయ్యిందంట, నాకు ఇంకా క్లారిటీగా తెలియదు. ఓకే, సో అందుకే నేను అడిగిన, అంటే ఏదో సంథింగ్ వీడియోలు కూడా వచ్చినట్టు వచ్చినాయి కదా. ఇంకా ఏమన్నా పెట్టాలనుకుంటే ఎట్లయినా పెడతారు. సో పెట్టాలనుకునే వాళ్ళు ఎట్లయినా పెడతారు, మంచి చేసినా పెడతారు, చెడు చేసినా పెడతారు. సో బర్రెలక్కకి అయితే అహంకారం లేదు, ఏం లేదు, ఉంది కానీ కొంచెం కోపం. అహంకారం కాదు కానీ కోపం. అహంకారం కోపం. అసలు వెంకటేష్నే బాగా తిడతావు అంటాను. ఏం తిట్టానన్నా, ప్రచారంలోనే అందరు జనాల ముంగట మీరిద్దరు కొట్లాడినాం. ఎప్పుడన్నా ఎప్పుడు నేను అవన్నీ చెప్తే మరి అన్నీ తెలిసిపోతాయి. మరి చెప్పు, మీరిద్దరు కొట్లాడిరా లేరా? లేదు. కొట్లాడడం అంటే అంత పెద్ద ఇష్యూస్ కావు కానీ పర్మిషన్స్ తీసుకుంటప్పుడు కొంచెం మిస్టేక్స్ చేసి కోపం పడ్డా. చేయొచ్చు కదా అది తొందరగా, అందరు ప్రచారం చేసుకుంటారు, మనది సింబల్ కూడా వచ్చింది, లేట్ అవుతుంది అనేసి ఆ విషయం. సో మొత్తం ఆయన మీద నెట్టేస్తాను, అవునా? ఈ రోజు నువ్వు అప్లై చేసిన దాంట్లో, నామినేషన్ వేసిన దాంట్లో ఒక్క ఫైల్ ఏముందన్న తెలుసా నీకు? ఎందుకు తెలియదు అన్న. సరే ఎన్ని పేపర్స్ ఫైల్ చేసిరు నామినేషన్స్? పేపర్స్ ఎన్ని తెలియదు కానీ అందులో ఏమున్నాయని అయితే పర్టికులర్ గా నెంబర్ చూడలేదు. సరే ఒక 10 పాయింట్లు ఏమేమున్నాయి? మన పైన ఏమన్నా కేసులు ఉన్నాయా, ఏమన్నా ఫిక్స్డ్ డిపాజిట్స్? ఓకే, ఆ కేసులు ఉన్నదాన్ని ఎందుకు గుర్తుకొచ్చిందంటే అది రాంగ్ రాసిందంటే ఇవాళ. నెక్స్ట్, బంగారం ఎంత ఉంది? ఓకే, ఇంకా సరే బంగారం ఎంత ఉంది బర్రెలక్కకి?
26 grams. 26 grams. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇంకా మన క్యాష్ ఎంత ఉంది, హ్యాండ్ క్యాష్ బ్యాంక్ లో ఎంత ఉన్నాయి, ఇంకా మన కేస్ డీటెయిల్స్ ఉంటాయి, ల్యాండ్ ఎంత ఉంది అనేది, ఇల్లు ఏమన్నా ప్రాపర్టీస్ ఉన్నాయా, అది మ్యారీడ్ అయితేనేమో హస్బెండ్ ది డీటెయిల్స్ రాయాలి, లేదు అంటే ఫాదర్ డీటెయిల్స్ రాయాలి, స్టడీ ఎంత, ఏమైనా సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయా, సో అవే ఉంటాయి అందులో. సో వెంకటేష్ గురించి ఏమైనా పాయింట్ ఉండేనా అందులో? అంటే మావి ఇంకా ఆధార్ కార్డ్ అవన్నీ చేంజ్ అవ్వలేదు కదా, రీసెంట్ గా మ్యారేజ్ అయింది కదా, సో అవన్నీ చేంజ్ అయితే ఈయన రాయాలంట. మ్యారీడ్ అంటే నువ్వు అన్మ్యారీడ్ అని పెట్టినావా? మ్యారీడే. ఓకే, మ్యారీడ్ మ్యారీడ్ అన్మ్యారీడ్ అనేది ఏం ఉండదు, ఓకే. కానీ మన అన్ని డీటెయిల్స్ చేంజ్ అయితేనే ఈయన రాయాలి. రీసెంట్ గానే కదన్నా మ్యారేజ్ అయింది, కాబట్టి మన పేరెంట్స్ రాయాలని చెప్పేసి అని అన్నారు, సో పేరెంట్స్ రాయాలి. ఓకే, అంటే ఇప్పుడు నీది నాకు తెలిసి 2-3 సంవత్సరాల కంటే ఎక్కువ మీది పరిచయం. ఎప్పుడన్నా బర్రెలక్క మీద కోపం వచ్చిందా? వస్తుంటది, మళ్ళీ ప్రేమ ఉంటది. వస్తుంటదే, ప్రేమ ఉంటది. సో ఎప్పుడు ఎక్కువ వచ్చింది, కొట్టాలనిపించే అంత ఎప్పుడు వచ్చింది? ఎలక్షన్లో. ఎందుకు, ఏం చేసింది? అంటే ఆమె అంటే అక్కడ అప్లై కాక సరిగా అంటే నా తిరగడానికి ఆ కోపం, ఇంకా ఆమె తిరుగుతుంటే ఆమెకు పిచ్చి లేచి ఇద్దరం కోపాడేవాళ్ళు. సో బర్రెలక్క పిచ్చి కూడా లేచిందా? కోపం వస్తే అట్లనే బిహేవ్ చేస్తే ఇంకా. ఓకే, సో పెళ్ళైన తర్వాత అసలు మీ అమ్మ వాళ్ళ ఇంటికే పోలేవంటే ఎందుకు? పోయినా పోయినా ఏమో వెంకటేష్ వాళ్ళ ఇంట్లోనే బాగుందంట కదా. ఏం లే, పోయినా ఉగాదికి ఉగాది నెక్స్ట్ డే పోయినా, అంతకుముందు ఒక 3 times పోయినా. ఓకే, నిద్ర చేయడానికి పోతారు కదా అప్పుడు పోయినా. వెంకటేష్ ఎప్పుడైనా ప్రపోజ్ చేసినా నీకు? ఏమో, ఏం చేయడు. చేసిండా అన్న, చెయ్యడు కాదు, చేసిండా అన్న? చేసిండు. ఎప్పుడు చేసిండు? ఫోన్లోనే వాట్సాప్ లా మెసేజ్ పెడతాడు, టిక్కుమని డిలీట్ ఎవ్రీవన్ చేసేస్తాడు. ఎందుకు అంటే ఫస్ట్ ఆమెనే చేయాలనేది ఆయన ఒపీనియన్. ఓకే, సరే. ఫస్ట్ ఎప్పుడు ప్రపోజ్ చేసిండు? ఏమో అంత పర్టికులర్ గా తెలియదు కానీ. ఓకే, సరే. నీకు ఎప్పుడైనా ప్రపోజ్ చేసిందా? వినాయక చవితి అప్పుడు అనుకుంటున్నా. ఎప్పుడు చేసింది? ఏమో 2 years కింద. 2 years కింద ఐ లవ్ యూ అని చేసింది. 2 years కాదు, 1 year. అప్పటికి అప్పుడు నేను నీతో ఫ్రెండ్ గా మాట్లాడుకుంటే. మీరు నిజం చెప్పండి, నిజాలు మెల్లగా బయటకు వస్తాయి. అడుగు. సరే 2 years కింద అన్నా. ఇగో మీరు కథలు అన్ని పడద్దు నా దగ్గర, ఓకేనా? ఎప్పుడు ప్రపోజ్ చేసింది బర్రెలక్క నాకు అది చెప్పు, డేట్ చెప్పు నాకు. అంతే, ఫ్రెండ్సే కదా అన్న, అందుకే చేసుకోలేదు. మ్యారేజ్ అయినా అంటే జస్ట్ ఫన్నీగా అన్న, పర్టికులర్ గా ఏడుస్తుంది కదా, అందుకే ఫన్నీగా అన్న. ఓకే, చాలా చెప్పినావు కానీ. సరే, నువ్వు ఎప్పుడు ప్రపోజ్ చేసినావు? ఏం చేయలేదన్న. అయితే ఆయన ఐ లవ్ యూ అని పెట్టి డిలీట్ ఎవ్రీవన్ చేస్తుంది. ఎలక్షన్స్ కంటే ముందు వినాయక చవితి ఉన్నదా, మేబీ డేట్ 25 అనుకుంటున్నా. ఇవి వినాయక చవితి అయిపోయిన తర్వాత, వినాయక చవితికి ముందో మేబీ అప్పుడే ఐ లవ్ యూ అనేది డిలీట్ ఎవ్రీవన్ చేస్తుండే. అంటే నువ్వు బై మిస్టేక్ లేదు నాకు ఎవరికైనా పెట్టేది నాకు పెట్టినావా దాని గురించి. ఇంకా అంటే ఇక నేను కూడా కావాలని ఇంకా అట్లా పెట్టి డిలీట్ ఎవ్రీవన్ చేసేస్తుండే. ఇంకా అంతే. నువ్వు కూడా కావాలని ఒకరికొకరు చూసుకుంటుండే. అంటే ఆమె ఈయన ప్రపోజ్ చేస్తే డిలీట్ ఎవ్రీవన్ చేస్తుంటే, ఇంకా ఇద్దరు డిలీట్ ఎవ్రీవన్ అంటే మీరు ఇద్దరు చూసుకున్న తర్వాత ఎవరు చూడొద్దని. అంతే. చూడక ముందే డిలీట్ ఎవ్రీవన్ చేస్తుండే. అది పైన జస్ట్ ఈయన బ్లూటిక్స్ పడక ముందే. ఓకే, ఇక జస్ట్ నేను కోపంతో నువ్వు నాకు పెట్టినావు, నేను నీకు పెట్టి డిలీట్. సరే, ఇప్పుడు బర్రెలక్క వెంకటేష్ కి ప్రపోజ్ చేస్తే చూడాలనుకుంటారు మన వ్యూవర్స్ మొత్తం. నేను చేయను. సో బర్రెలక్క వెంకటేష్ కి ప్రపోజ్ చేస్తుంది ఫస్ట్, దాని తర్వాత వెంకటేష్ బర్రెలక్కకి ప్రపోజ్ చేస్తాడు ఫస్ట్. లేదు గర్ల్స్ ఫస్ట్ అంటారు ఎప్పుడైనా. ఏమని చెప్పాలి? ఏమని చెప్తావు? ఐ లవ్ యూ. రిప్లై లేదా? టు యూ. సరే, ఇప్పుడు వెంకటేష్ అట్లనే చెప్తాడు అన్న. ఓకే, టు యూ అని చెప్తాడు. సరే, ఇప్పుడు వెంకటేష్ ప్రపోజ్ చేస్తాడు లవ్ యూ. అంతే. అంతేనా? ఎక్కువ ఏం ప్రపోజ్ చేసుకోలేదన్నా. ఓకే, మొన్న పెళ్లిలో ఆట పట్టిద్దామని అంటే ఇట్లా సతాయిస్తారు కదా బామర్దులు, ఇట్లా అక్కకు ప్రపోజ్ చేయది ఇది అని అంటే ఐ లవ్ యూ అని నేనంటే టు యూ అని చెప్తున్నాడు. సేమ్ టు యూ అని చెప్తాడు మళ్ళీ. కానీ వెంకటేష్ చాలా సింపుల్ గా ఉంటాడు కదా. ఆయన సింపుల్ అంటే ఇంత సింపుల్ గా ఉంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమని ఎప్పుడన్నా అనిపిస్తుందా? అనిపిస్తుంది అన్న. నువ్వు ఎప్పుడైనా చెప్పినావా? చెప్తా కొంచెం. అంటే ఇట్లా పెళ్లి చేసుకుంటున్నాను తెలియగానే కొంచెం డ్రెస్సింగ్ స్టైల్ కానీ కొంచెం హెయిర్ మరీ కొంచెం అమ్మాయికుడిలాగా ఉంటాడు అక్క, నువ్వు మరి ఏమి ఎక్స్ప్రెస్ లాగా ఉంటావు, ఆయన ఆర్డినరీ లెక్క ఉంటాడు. కాదు నువ్వు మళ్ళీ ఆయన అమ్మాయికుడిలా ఉంటాడు, నువ్వేమో నేను ఎక్స్ప్రెస్ అంటే ఆయన ఆర్డినరీ బస్ లెక్క ఉంటాడంట. సో కొంచెం మంచిగా రెడీ అవ్వమను, కొంచెం
మంచిగా ఉండమన్నాడు. బర్రెలక్క ఎక్స్ప్రెస్ బస్సు, ఈయన ఆర్డినరీ బస్సు. వా, ఎవరో కానీ వర్ణించిన వాళ్ళు బాగా వర్ణించారు. ఇక కొంచెం అక్క ఇట్లా కొంచెం భావన మార్చు, కొంచెం మరీ అమ్మాయికులు లెక్క కనబడుతున్నాడు, ఇప్పుడు అట్లా ఉంటే కొంచెం సెట్ కాదు కదా అని ఇంకా కామెంట్స్ పెడతా చూపిస్తా. ఓకే, మరి వీళ్ళనే చేయొచ్చు కదా, ఒక గుండు చేసి గుండు శివ అది ఇది అని అంటారు, పెద్ద బోర్డు పెట్టి చేయొచ్చు కదా. ఆయనకు నచ్చినట్టు ఆయన ఉండాలి కదన్న, మనం మార్చుకుంటే